మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో వచ్చిన గేమ్ చేంజర్ మూవీ జనవరి 10న గ్రాండ్ గా రిలీజ్ అయింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా అంచనాలకు తగ్గట్టుగానే భారీ వసూళ్లు రాబడుతోంది. ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 186 కోట్లు రాబట్టినట్టుగా మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. సంక్రాంతి సీజన్ కావటంతో బుకింగ్స్ సాలిడ్ గా ఉన్నాయి. రిలీజ్ అయిన అన్ని చోట్ల మంచి వసూళ్లను రాబడుతోంది గేమ్ చేంజర్. అయితే హిందీలో ఈ సినిమా వసూళ్లు ఎలా ఉంటాయి అనేది ముందు నుంచి ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు హిందీలో కూడా ఈ సినిమా అదరగొడుతోంది. బాలీవుడ్ పిఆర్ లెక్కల ప్రకారం కేవలం హిందీ వర్షన్ ఇండియా వైడ్ గా 8 కోట్లకు పైగా నెట్ వసూలు చేసినట్టుగా చెబుతున్నారు. ఈ వీకెండ్ కి ఇది మరింత పెరుగుతుంది అని అంచనా వేస్తున్నారు. ఇక ఓవర్సీస్ లో కూడా గేమ్ చేంజర్ ర్యాంపేజ్ నడుస్తోంది. అమెరికాలో శ్లోకా ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ సినిమాను రిలీజ్ చేయగా, నార్త్ అమెరికాలో మొదటి రోజు $1.3 మిలియన్ మార్కును దాటేసి 1.5 మిలియన్ దిశగా దూసుకెళ్తోంది గేమ్ చేంజర్. దీంతో అక్కడ కూడా భారీగా వసూలు చేసే ఛాన్స్ ఉంది. మొత్తంగా గ్లోబల్ క్రేజ్ కు తగ్గట్టుగా గేమ్ చేంజర్ తో రామ్ చరణ్ అదరగొడుతున్నాడని చెప్పాలి. ఈ సినిమాలో చరణ్ సరసన కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటించగా, శ్రీకాంత్, ఎస్.జె. సూర్య, సునీల్, జయరాం తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. తమన్ సంగీతం అందించిన ఈ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్తో నిర్మించారు.